హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 7,951 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. 2024 ఇయర్కి గాను మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 7,951 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. అండ్ దీనికి సంబంధించిన జాబ్ పొజిషన్ చూసుకుంటే వేరియస్ పొజిషన్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఎస్సీ, బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 35,000 నుంచి 1,42,000 వరకు మంత్లీ శాలరీ అనేది ఉంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది 30th జూలై అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా 30th జూలై నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 29th ఆగస్ట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ డేట్స్ మనకి ఇంకా ఇవ్వలేదు, సో లేటర్గా నోటిఫై అయితే చేస్తారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు 17 వేకెన్సీస్ అయితే కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఈ డిపార్ట్మెంట్స్లో అయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 17 వేకెన్సీస్ అనేది గోరఖ్పూర్ జోన్కి అయితే ఈ 17 వేకెన్సీస్. నెక్స్ట్ 7,934 వేకెన్సీస్కి చూసుకుంటే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పొజిషన్స్కి అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే 7,951 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మీరు అప్లై చేసుకునే పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో జనరల్గా 3 year డిప్లొమా అయితే ఉండాలి. అలానే బీఈ, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకునే పొజిషన్ని బట్టి ఒకసారి నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 18 and 36 years ఏజ్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వీళ్ళైతే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో CBT 1 అటెంప్ట్ చేశాక మనకు ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 400 రూపీస్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వాళ్ళకు 250 రూపీస్ అయితే రీఫండ్ చేస్తారు. సో దానికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ స్టేజ్లో అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అయితే అలొకేట్ చేస్తారు. సో ఇక్కడ జోన్స్ అండ్ డివిజన్స్ చూడొచ్చు. సెంట్రల్ రైల్వే అంటే ముంబై, దానికి డివిజన్స్ ఏ ఉన్నాయి అని చెప్పేసి మనకు చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకుంటే మనకు సికింద్రాబాద్ అయితే ఉంది. సో ఇక్కడ డివిజన్స్ చూసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్, విజయవాడ ఇలా డివిజన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేకెన్సీస్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ బ్రీఫ్ ఐడియాకి 2019 కట్ ఆఫ్ కూడా ఇచ్చాము, ఇక్కడైతే చూసుకోండి మీ కేటగిరీని బట్టి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు CBT 1లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ CBT 2 చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్ రిలేటెడ్గా ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అని మీకు చూసుకుంటే ఇక్కడ కింద మీకు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ కింద బటన్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు న్యూ యూజర్ అయితే మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆ డీటెయిల్స్ ఇచ్చి మీరైతే లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే ప్రిపరేషన్ టిప్స్ ఇచ్చాము, మీకైతే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాము. ఒకసారి అయితే చదవండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.